శ్రీగురుచరిత్ర అధ్యాయం 9 సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థస్వరూపుడు. అయినాగూడ సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు 3 కాలాలలోనూ కృష్ణానదికి వెళ్లి స్నానము, అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకుని మఠానికి తిరిగి వస్తుండేవారు. ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగాస్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలుగబోయే పుణ్యమేముంటుంది? ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడకు వచ్చారు. ప్రశాంతత, దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనస్కెంతో శాంతి, చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి. నాటినుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసుకుంటుండేవాడు. ఒకరోజతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో, నాయనా, నీవు నిత్యము ఇంత శ్రద్ధా భక్తులతో నమస్కరిస్తున్నావు. నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు. నాటినుండి అతడికి సంసారచింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజూ అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు. అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు. ఒక వసంత ఋతువులో వైశాఖమాసంలో ఒకరోజున స్వామి నవ్వుతూ అతనితో, ఓరే, నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావురా అన్నాడు. అతనికామాటలర్థం కాలేదు. తర్వాత ఒక రోజతడు గుడ్డలుతుక్కోవడానికి నది వద్దంకెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతీ జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును, అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూచాడు. ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత అతడు మానవ జన్మ మెత్తాక ఇటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో! ఇతనికింత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో! నాకిటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకొన్నాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, స్వామీ, ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము, సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేనిలా భ్రమించానేగాని నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యమివ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు. శ్రీపాదస్వామి, దానికేమున్నది? నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు. అందువలన అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. నాయనా, నీవు రాజువుగావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు గదా, నిస్సంకోచంగా చెప్పు అన్నారు. చాకలి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానం మన్నించి నన్ననుగ్రహించు అని వేడుకున్నాడు. స్వామి, నాయనా, మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే. లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంతవరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తుండవలసిందే. నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా, లేక మరుజన్మలో కావాలా? సంకోచించకుండా చెప్పు అన్నారు. అప్పుడతడు సిగ్గుతో తలవంచుకుని, ఇప్పుడు నేను ముసలివాడనయ్యాను. ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను. కనుక నాకవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆజన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు. అప్పుడు స్వామి, నాయనా, ఇలాంటి కోరికలు తమో గుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను, మనస్సును తృప్తిపరచుకోవాలి. లేకుంటే మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో
రాజ్యకాంక్ష, సుఖలాలస బలీయంగా ఉన్నాయి. కనుక నీవు మరుజన్మలో మృధుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు. అది విని రజకుడు, స్వామీ, మీరిచ్చిన వరం నాకిష్టమైనదే కాని వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు. మీ యందు దృఢ భక్తి ఉండేలా అనుగ్రహించు. అప్పుడు నాకు మతద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు. శ్రీపాదస్వామి, ఇప్పుడు నీవెట్టి వైభవం చూచావో అట్టిదే మరుజన్మలో పొందుతావు. అప్పుడు మేమవతరించవలసిన అవసరమొస్తుంది. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసరూపంలో ఉంటాము. వృద్ధాప్యంలో నీకు మా దర్శనమవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయమవుతుంది. భయం లేదు. ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూచారు. ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు. శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను గ్రహిస్తూ ఇంకొంతకాలం కురుపురంలోనే ఉన్నారు. ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడాయన, నేనింతకు ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరు జన్మలో నావంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొకడు లేడు గనుక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నామాట నిలబెట్టుకోవాలి అని తలచారు. అటు తర్వాత ఒక ఆశ్వయుజమాసం కృష్ణపక్ష ద్వాదశి హస్తా నక్షత్రము నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో అంతర్హితులై మరొకచోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెల్పే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించేవారికి ఆ స్వామి ప్రత్యక్షుడే. అందువల్లనే కురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.